నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ పాటిల్ మాట్లాడుతూ స్త్రీలను గౌరవించడం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయమన్నారు. ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి దిశలో ముందుకు సాగుతున్న మహిళలకు అన్ని విధాలుగా అవకాశాలు కల్పిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ మహాశివరాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుల సత్యం, వైస్ చైర్మన్ కావలి సంతోష్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ బనావత్ గోవింద నాయక్, మండల అధ్యక్షులు దయానంద్, మండల జనరల్ సెక్రటరీ షబ్బీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అలాగే మరి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మరి మొన్న ముజదాద కలిసినప్పుడు ఒక ఆడబిడ్డగా బ్లెస్సింగ్స్ ఇస్తే ఏమవుతుంది అనేది మీరందరూ చూస్తారు. మరి వాస్తవంగా నేనైతే హృదయపూర్వకంగా ఆ రోజు టికెట్ డిక్లేర్ అయిన రోజే మరి ముజదాదకి నేను బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. మరి మన ముందు ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం మరి ఈ క్యాంప్ ఆఫీస్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసినందుకు, ఆయన వచ్చినందుకు ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే మన చైర్మన్ గారు, కొత్తగా మరి ఎలక్ట్ అయిన చైర్మన్ సత్యమన్న గారికి, వైస్ చైర్మన్ గారికి, మండల ప్రెసిడెంట్ దయానంద్ అన్న గారికి, మరి కౌన్సిలర్స్కి, సత్యమన్న గారికి, రమేష్ అన్న గారికి, అందరికీ వేదిక పైన ఉన్న అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా మహిళలతోటే ప్రభుత్వాలు వస్తాయి. ఈరోజు మహిళలకి ఇచ్చే ప్రయారిటీ ఏ ప్రభుత్వం అయినా మనము వీలైన మాట అటు ఇటు తప్పుతారు, కానీ మహిళలు మాత్రం మాట తప్పరు. అది మన శక్తి. ఈరోజు మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మహిళల గురించి ఆలోచించి బస్సు ఫ్రీ ఇవ్వడము. నిజంగా మనకి బస్సు ఫ్రీ వస్తే ఒక అన్న అన్నాడు, మీ మహిళలకే నా అని అన్నాడు. అయ్యో, ఇన్ని రోజుల తర్వాత మహిళలకి గుర్తింపు వచ్చిందన్న ఈ ప్రభుత్వంలో. మరి గ్యాస్ రేట్ ఎలా ఉండేనో మనందరికీ తెలుసు. గ్యాస్ రేట్ కూడా తగ్గించడం జరిగింది. మరి గృహలక్ష్మి అనేది మహిళల కోసమే, రేపు మహిళల పేరు మీదనే ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటల్స్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న, మరి సీతక్క ఈరోజు నిజంగా ఈ జిల్లాని ఉమ్మడి జిల్లాకి మరి డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి కంకణం కట్టుకొని తిరుగుతున్నారు. అక్క ఎక్కడ పిలిచినా మన సీతక్క కూడా మనతో పాటు మరి అడుగులో అడుగు పెట్టి మీ సమస్యలు ఏమున్నా నాకు చెప్పండి, సమస్యలు తీరుస్తానని చెప్పి ఆమె కూడా ఈరోజు ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ చైర్మన్, మరి మనకి పంచాయతీరాజ్ చైర్మన్గా మినిస్టర్గా ఉన్నారు. మరి మనకు సమస్యలు ఏదున్నా మనకు అక్క కూడా ఉంది, బొజ్జుదాద ఉన్నారు. 7 మరి కాన్స్టిట్యున్సీలో బొజ్జుదాద ఒక్కడే గెలవడం జరిగింది. అది అదృష్టంగా భావిస్తున్నా. కానీ మీరందరూ ఎవరైనా టికెట్ ఇచ్చినప్పుడు పార్లమెంట్కి టికెట్ ఇస్తే ఈరోజు ఈ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఉంది, మీరందరూ చూశారు. గత ప్రభుత్వాలు కేవలం చెప్పుకుంటూ పోయారు. నేను ఎంత కష్టపడైనా ఇక్కడ కొన్నైనా డెవలప్మెంట్ చేశాను. లాస్ట్లో వాళ్ళు డెవలప్మెంట్ ఆపడం జరిగింది. ఈ ఖానాపూర్లో కష్ట సుఖాల్లో నేను ఉన్నాను ముందు. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మీరు ఖచ్చితంగా హైకమాండ్ ఎవరికైనా టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత మీరు
కాంగ్రెస్ కి ఓటేసి గెలిపించి పార్లమెంట్ లో కూడా మన వాయిస్ ఇప్పియాలి. ఆదిలాబాద్ జిల్లా నుంచి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. మరి మహిళల సమస్య వాస్తవంగా దాదా ఇక్కడ చాలా రోజుల నుంచి మరి ఐకేపీ వాళ్ళకి బిల్డింగ్ లేదు. మరి మన ప్రభుత్వాలైనా వచ్చిన తర్వాత గతంలో అయితే ఇస్తాము, చేస్తాము, చూస్తాము అని చెప్పి దాటేశారు. మహిళలకి ఐకేపీ ద్వారా మనం అక్కడక్కడ గ్రామాల్లో బిల్డింగ్ డిమాండ్స్ ఉన్నాయి. నాకు అయిన దగ్గర నేను కొన్ని ఫండ్స్ ఇచ్చాను. మరి మనం సీతక్కకి చెప్పి స్పెషల్ ఫండ్ తీసుకొని వాళ్ళకి ఐకేపీ ద్వారా వాళ్ళు కూర్చొని ఒక మాట్లాడడానికి మీటింగ్ ద్వారా మనము కూర్చోడానికి అవకాశం ఇవ్వాలి. ఖచ్చితంగా బిల్డింగ్ కూడా మీరు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరికీ, అదేవిధంగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, వివిధ శాఖల అధికారులకి, అదేవిధంగా పార్టీలకు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ప్రాధాన్యతతో పాటు ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహిళల దినోత్సవం కూడా అదే రోజు రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే వాస్తవానికి మీ సమస్యల గురించి కొంతసేపు మాట్లాడాలి. ఎందుకంటే సిడిఓ గారు మీద మీరందరూ కూడా ఉన్నారు కాబట్టి. సరే, ఏదేమైనా సరే సమస్యల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు మీరు చెప్తేనే నాకు సమస్యలు తెలుస్తాయని కాదు. ఈరోజు ఏ మార్పుల ప్రాంతంలో ఏ సమస్యలు నాకు తెలుసు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 111 అంగన్వాడీ కేంద్రాలు లేవు. మరి దానికి సంబంధించిన లిస్ట్ అంతా కూడా నేను రాత్రే సీతక్క గారికి ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇమీడియట్ బిల్డింగ్లు శాంక్షన్ చేయాలి. మరి వాటి ద్వారా కొంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చిన్న వేరే హౌసెస్లు ఉంటుందనే విషయాన్ని రాత్రి సీతక్క 11 గంటలకి నేను సీతక్క గారిని కలవడం అనేది జరిగింది. కాబట్టి సీతక్క గారు కూడా తప్పకుండా మనం ఏవైతే ఫండ్స్ ఉంటాయో దాని ద్వారా దసరా వారిగా కొన్ని కార్యక్రమాలు చేద్దాం. ఏది అత్యవసరమైన ఎక్కడైతే వాటిని చేద్దామని అక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, ఇచ్చిన మాట కట్టుబడిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆనాడు మేము చెప్పినటువంటి గ్యారంటీలో మొట్టమొదటి ప్రియారిటీ కింద మరి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా రీసెంట్లీ 500 గ్యాస్ సిలిండరే కావచ్చు, ప్రత్యేకించి అంటే మహిళలకు సంబంధించిన అంశాల మీద ప్రత్యేకమైన చొరవ తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి ఎస్ఐజి గ్రూపులతో కూడా చాలా రియాక్ట్ అవుతున్నారు. త్వరలోనే మహిళా ఎస్ఐజి గ్రూపులతో కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరితో అంటే మహిళలతోటే ఏదైనా అభివృద్ధి సాధించే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది. కాబట్టి మహిళలకి ప్రధాన పాత్ర ఇవ్వాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి ముందుకెళ్తున్న తరుణంలో మరి మీరందరూ కూడా ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా చాలా మంది అనుకుంటారు నీ జీవితంలో పురుషుల సగం అయితే మహిళల సగం. మరి అట్లాంటి జీవితంలో కేవలం పురుషులంత మాత్రాన జీవితం అనేది సాపిగా జరగదు. ఈరోజు మహిళలందరూ కూడా మేము వెనుకబాటుతనం, మమ్మల్ని తప్పనిసరి చూస్తారనే ఆలోచనలు ఎవరు కూడా అవసరం లేదు. మీరందరూ కూడా ధైర్యంతో ముందుకు రావాలి. మీరు మానసికంగా బాధపడేది కంటే మీ యొక్క ఉన్నటువంటి బాధని వ్యక్తపరచడం అనేది ఇంపార్టెంట్. సరే, మీరు మీ స్నేహితులతో కావచ్చు, అదేవిధంగా సంబంధించిన అధికారులతో కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు సంబంధించిన సమస్య ఐసిడిఎస్ది నాకు చాలా సందర్భాలు నాకు చెప్పడం అనేది జరిగింది. సరే, ఆ విషయానికి నేను స్పష్టంగా ఇక్కడ చెప్పదలుచుకోలేను, కానీ ఐసిడిఎస్కి సంబంధించిన కొన్ని సమస్యలు నాకు వినియోగించడం అనేది జరిగింది. అది నేను కలెక్టర్ దృష్టికి, అదేవిధంగా మినిస్టర్ దృష్టికి కూడా నేను తీసుకురావడం అనేది జరిగింది. ఆ సమస్యని త్వరలోనే పరిష్కారం ఇస్తా.